అక్కడ రాసుకోకుండా ఉండలేదు, అక్కడ గడ్డి కుదిరి అది సత్యం ఇది సత్యం. సత్యం ఎప్పుడు రెండుగా ఉండదు కనుక అది సత్యం కాదు ఇది సత్యం కాదు. అక్కడికి అది సత్యం, దీన్ని ప్రాంతీయ సత్యం అంటారు. సరే, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, నేషనల్ పార్టీస్ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు నేషనల్ పార్టీ. అలాగే తృణమూల్ కాంగ్రెస్, అన్నాడీఎంకే ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు. అలాగే ఇవి ప్రాంతీయ సత్యం. ఈ మెలకువ దేహం, ఈ మెలకువ వస్తు సత్యం. స్వప్నదేహం, స్వప్నాలు సత్యం. సత్యం ఎప్పుడు రెండుగా ఉండదు కనుక ఈ రెండు సత్యం. మరి ఎవరు సత్యం? ఈ రెండింటిని చూస్తున్న నేను సత్యం. నేనెవరు? అది ఉంటే అది ఉందని తెలుసుకుంటున్నాను, అది పోతే అది పోయిందని తెలుసుకుంటున్నాను, ఇది ఉంటే ఇది ఉందని తెలుసుకుంటున్నాను, ఇది ఉన్నప్పుడు అది లేదని తెలుసుకుంటున్నాను, అది ఉన్నప్పుడు ఇది లేదని తెలుసుకుంటున్నాను. ఈ తెలుసుకుంటున్న వాడిని నేను ఆత్మని, నేను జ్ఞానము, నేను సత్యం. ఎందుకంటే అవి పోయినా నేను ఉంటున్నాను కనుక అది నా స్వరూపము కాదు. తెలుగు మాటలే. ఒకటి లేనప్పుడు కూడా నేను ఉంటే, ఒకటి లేనప్పుడు కూడా నేను ఉండగలుగుతున్నానంటే అది నా స్వరూపము కాదు. నేను మెలకువ దేహాన్ని కనుక అయ్యే మాట అయితే స్వప్నం నాకు తెలియబడకూడదు. తెలుస్తుందిగా, ఇక్కడ మెలకువ దేహం అక్కడ లేదుగా. నేను స్వప్న దేహాన్ని అయ్యే మాట అయితే మెలకువ దేహం నాకు తెలియకూడదు. తెలుస్తుందిగా. సో స్వప్నదేహం నా స్వరూపం కాదు, మెలకువ దేహం కూడా నా స్వరూపం. ఇప్పుడు గాఢ నిద్ర అది నా స్వరూపం కాదు. కారణం ఇప్పుడు గాఢ నిద్ర లేదుగా. అది లేనప్పుడు కూడా నేను ఉంటున్నాను కదా. ఇప్పుడు శారద గారు గదిలో పంపించి ఈ గదిలో ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టండి అంటే ఆవిడ 15 మంది అంతమంది చెప్తారు. ఇప్పుడు ఆ 15 మంది లెక్క పెట్టారంటే ఆ 15 మంది ఆవిడ కన్నా వేరే కదా. ఆవిడ మనం బయట నుంచి పంపించాం, ఎంతమంది ఉన్నారు చూసిరండి అని. ఎంతమంది ఉన్నారు చూసిరండి అంటే తనకంతా వేరుగా ఉన్నవాళ్ళు ఆవిడ లెక్క పెడితే రోజు లెక్క చెప్తారు. అంటే వాళ్ళకంటే వేరుగా ఉన్నారా లేదా? ఆ విధంగానే సుషుప్తి లేనప్పుడు కూడా నేను ఉన్నానుగా. సుషుప్తి పోయింది, రాత్రి కాదంటే మీద రాత్రి నిద్ర వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడు పోయిందా లేదా? కానీ మీరు ఉన్నారా లేదా? మీరంటే దేహం కాదు. లోపల ఆ సుషుప్త అవస్థ ఉన్నప్పుడు అనుభవించి అది పోయినప్పుడు, అది లేకుండా పోయినప్పుడు కూడా ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉందో జ్ఞానము, సుషుప్తి ఇప్పుడు లేదు అనే జ్ఞానం ఉపయోగించాలి. ఆ జ్ఞానముగా నేర్పుతున్నారు. ఆ జ్ఞానానికే మెలకు ఇప్పుడు మీదకి వస్తుంది. కొంతసేపట్లో మెలకు ఇంటికి పడుకుంటే మెలకు ఎగిరిపోతుంది, స్వప్నం వస్తుంది. స్వప్నంలో మీరే బోధిస్తుంటారు ఆత్మబోధ. అక్కడ మీరు టీచరు, 50 మంది స్టూడెంట్స్. స్వప్నదేహం టీచరు. ఓకే, లేచిన తర్వాత పైకి చెప్పడం రహస్యం, కానీ ఒకరు ఆనందిస్తుంటారు. ఓహో, నాకు జ్ఞాన సంస్కారం వస్తుంది, నేను టీచర్ కాబోతున్నాను. ఆ స్వప్నదేహం మీరు కాదు, అది మెలకుదేహం. మళ్ళీ మెలకుదేహం మంచం మీద పడుతుంది, స్వప్నదేహం వారం దాచుకుని బోధించింది. మళ్ళీ మేలుకుంటే మంచం మీద ఉంటాం. ఇది ఉన్నప్పుడు అది లేదు, అది ఉన్నప్పుడు అది లేదు. కానీ ఇవేవీ లేనప్పుడు కూడా నేను ఉన్నాను కాబట్టే చెప్పుకున్నాను. గదిలో 10 మంది ఉంటే 10 మంది ఉన్నారని చెప్తారు. ఎవరు లేకపోతే ఎవరు లేరని చెప్తారు. లేదా ఎవరు లేక వాళ్ళు ఉన్నారుగా. సో మెలకువ స్వప్నం అంటే ప్రపంచం తెలియబడడం, సుషుప్తి అంటే ఏదీ తెలియబడకపోవడం. ఏదీ లేకపోయినా శారద గారు చెప్తారు బయటకు వచ్చి 10 మంది ఉంటే 10 మంది ఉన్నారని చెప్తారు. ఆ విధంగా మెలకువలో ఈ దేహం తెలుస్తుంది, ప్రపంచం తెలుస్తుంది, ఇది తెలుసుకుంటున్నాను. ఇది పోతే స్వప్నం వస్తుంది, అక్కడ మళ్ళీ ఇలాంటి దేహం ఒకటి తెలుస్తుంది, అక్కడ ఊరేగుతున్నాను లాగా అవి చూస్తున్నాను. నిద్రలోకి వెళితే ఏమీ లేని తెలుస్తుంది. ఏమీ లేకపోయినా ఏమీ లేవని చెప్పడానికి శారద గారు ఉన్నారా లేదా? అక్కడ ఏమీ లేని చెప్పి శారద గారు మాయమైపోయారా? లేదుగా, పైకి వచ్చి చెప్పారుగా. అలాగే సుషుప్తిలో ఏదీ లేని స్థితి నేను అనుభవించాను. అక్కడ నాకేమీ తెలియటం లేదు అంటున్నావు. లేచిన తర్వాత ఇంకోరా ఏమీ తెలియదనుకో, చాలా హాయిగా. ఆ ఏమీ లేకపోవడమే హాయి. ఆ హాయి ఎక్కడ వెళ్ళిపోతుంది? అన్నీ రాగా. సో ఈ మూడింటి యొక్క రాక పోక ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా వాడు రోడ్డు మధ్యలో ఉంటాడు, వెళుతున్న వాహనం చూస్తున్నాడు. వెళుతున్న వాహనం వాడు కాదు. సో ఆ వాహనం వెళ్ళిపోయిందంటాడు, ఇంకోటి వస్తుందంటాడు. వెళుతున్న వాడితో వాడు వెళ్ళిపోడు, వస్తున్న వాడితో వాడు రాడు. వాడు స్థిరంగా ఉంటాడు, వస్తుంటాయి, పోతుంటాయి. వాడు మాత్రం జస్ట్ హీ అబ్జర్వర్. అలాగే నేను అవస్థాత్రయ సాక్షి. అవస్థలో నా యందు తెర మీద బొమ్మల్లా మారుతుంది. మెలకువ అవస్థ ఒక బొమ్మ, స్వప్నావస్థ ఒక బొమ్మ, గాఢ నిద్ర ఒక బొమ్మ. నేను వాటికి పరిమితులు కాదు. కానీ మెలకు మన డామినేట్ చేసేస్తాం. మన ఎవడని అడగగానే మెలకువలు అడుగుతాడు కనుక మీకు ఎంత వయసు ఉన్నా కానీ దీని వయసు నా వయసు. నువ్వు ఎవరి వయసు అడుగు? నా వయసు దేహం వయసు ఎప్పుడైనా అడిగారా మీరు? వాళ్ళు మీరు అడగదు, చాలా తెలియని వాడు. నన్ను అడుగుతారు నువ్వు ఎవరి వాడే నీ వయసు ఎంత అని అడుగుతాడు. అంటే వాడు ఎవరు అడిగినట్టు? నన్నా దేహాన్నా? నువ్వు అడగాలి ఎప్పుడు?
ఆ వయసు అనంతం, దీని వయసు 33, 34, 45. అది కూడా ఏంటి మెలకు దేహం అడిగో వాడికి ఇన్ని మాట్లాడాలి వాడుతాడు. నా వయసు అనంతం, నేను ఎప్పుడు ఉండేవాడు, కాలం లేనప్పుడు కూడా ఉంటాను, కాలం లేనప్పుడు కూడా ఉంటాను కానీ నా వయసు ఏంటి? ఇది నా హిస్టరీ, ఇది దీని హిస్టరీ అంటావా? నాకు మొత్తం 3 దేహాలు ఉన్నాయి. మెలకు దేహం, స్వప్న దేహం, గాఢ అజ్ఞాన శరీరం. అజ్ఞానం అనాదిగా పట్టుకుందంటారు శాస్త్రం చెప్తుంది. ఓకే, దాని అంత చివరిలో త్వరలో చూసేస్తాం, దాని అంతం కాదు. మెలకు దేహం, మెలకు కాలమానం ప్రకారం 44 నిండింది. స్వప్న కల్లో కనిపించి అప్పుడు చెప్తారు, దాని హిస్టరీ ఇప్పుడు లేదు. ఎందుకంటే రోజుకో దేహం వస్తుంది కాదు, నువ్వు కల్లో కనిపించు అప్పుడు చెప్తాను. అక్కడదక్కడ, ఇక్కడిదెక్కడ, అక్కడదక్కడ, ఏది కాదు నేను. ఇప్పుడు ఏం కావాలి చెప్పు, జనంలో కనిపించరా బాబు. ఇంక అయితే దెబ్బకంటే ఆడేదో శంకరుడు అయిపో, నేనే శంకరుడు అయిపో. ఎన్ని మాట్లాడలేం కనుక అది 44 వచ్చిందండి. అదండి దీని 44 మన సంబంధం ఏంటి? అదే చెప్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మమ్మల్ని అడిగితే స్వప్న దేహం యొక్క వయస్సు ఇప్పుడు చెప్తారా? మెలకు దేహం యొక్క వయసు మీకు ఎందుకు చెప్తున్నారు? అదే ఆచార్య, అది స్వప్నం అయితే స్వప్నం కాదా? ఇది సత్యం అసత్యం కావాలి. 2 తేల్చండి, 2 స్వప్నాలా 2 సత్యాలా? 2 సత్యాలు ఎప్పుడూ ఉండవు. 2 ఏళ్ళు 4 అండి, 2 ఏళ్ళు 6 అండి, కుదరదు. సినిమా పేరు ఉందేమో 2 ఏళ్ళు 6, వ్యవహారంలో 2 ఏళ్ళు 4. చిన్నప్పుడు అదే నేర్చుకుంటూ వస్తున్నాం. సత్యం ఎప్పుడు 2 అవ్వదు. ట్రూత్ కెనాట్ బి ట్రూత్, సత్యం ఎప్పుడు 2 అవ్వదు. ట్రూత్ కెనాట్ బి డ్యూయల్, సత్యం ఎప్పుడు 2గా అవ్వదు. సత్యం ఎప్పుడు 1గానే. ఇది 2 సత్యాలని. అందువల్ల ఈ మెలకు జగత్తు యొక్క ఒత్తిడి మనమే తగ్గాలి అంటే ఇది స్వప్నం అనేటటువంటి ఎరుకుతో, స్వప్నం అనే ఎరుకుతో బ్రతికితే ఒకటే ప్రయోజనం, వ్యవహారం మానమని కాదు, అవతల వాళ్ళు ఎలా ప్రవర్తించినా ప్రభావం మనమే పడదు. అంతే, అవతల వాళ్ళ యొక్క ప్రవర్తన తాకిడి మన మనసుకు ఉండదు, మన దేహం యొక్క వికారాలు తాకిడి మనకు ఉండదు. ఇది స్వప్నం అర్థమైతే అవతలవాడు ఎలా ఉంటే ఆవిడ సత్యం అయితేనే అవతల వాడిని చూసి మన వికారం ఉంది. సత్యంగానే కూడా ఉంటే అంత పోతుంది. ప్రభావం మన వరల్డ్ యొక్క ప్రభావం మనసు మీద ఉండదు. మనసు అలసిపోతున్నది ప్రపంచం వల్ల. ప్రపంచాన్ని మోస్తుంది మనసు, ప్రతి వాడి మనసు ప్రపంచాన్ని మోస్తుంది. ప్రపంచం అంటే గోడ అవతల ఉన్న వాళ్ళే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ప్రపంచం వచ్చినా దేహమే పెద్ద ప్రపంచం. ఈ మనసుకున్న భారం, దేహం భారం, ఇంట్లో వాళ్ళ భారం, ఊళ్ళో వాళ్ళ భారం, ఉద్యోగ భారం, ఇంకో భారం, ఇంకో ఏడు మోస్తుంది కదా. ఇది మోస్తుంది, సత్యం అనుకుంటుంది. సత్యం కాకపోతే తేలిక వ్యవహారం మానడం కాదే కదా, హాయిగా ఆనందంగా. ఏనుగులు మోస్తున్నట్టు ఉండకూడదు, తేలికగా. ఇది అర్థం కావాలంటే ఇది స్వప్నే దృష్టం సకలం హిమృష జాగ్రత్తగా స్మర సద్వదితి. ఇది భ్రాంతి. అర్థమైంది అనుకోండి. వాళ్ళ ప్రవర్తన ప్రభావం, వాళ్ళు మనకు అనుకూలంగా ఉన్నా వాళ్ళ ప్రభావం మన మీద ఉండదు, ప్రతికూలంగా ఉన్న ప్రభావం. అంటే కొంచెం నిశ్శబ్దంగా ఉంటారు. అంటే అవతల వాళ్ళ ప్రవర్తన తాకిడి వీళ్ళకి లేదు. వాళ్ళు ఎన్ని కేకలేసుకునేవాడి వీళ్ళ పని ఉంటారు. చంపేస్తారా నిలబడి అవునా ధైర్యంలో అవును చెబుతాం. చివరికి మాట్లాడి నీతో మాట్లాడితే ఎంత గోడతో మాట్లాడుతాను. నీకు అర్థమైందిగా. ఎందుకు నేను గోడలా ఉన్నాను? నువ్వు సత్యం కాగలగా. సింపుల్. నువ్వు సత్యం అయితే నేను వికారం పొందేవాడిని, సత్యం కాదు. వాళ్ళు ఉంటారు, లేకుండా పోతారు. నిద్రలోనే లేకుండా పోతున్నావు కదా, ఎక్కడ దాకా. అందుకే మహర్షి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి నిద్ర గురించి చూపించారు. నిద్రలోనే లేదు ఎవరికెవరు. నా దేహం నాకు నిద్రలోనే లేదు. నేను నిలిచింది భ్రాంతి పడేది ఎలా? నేను ఉంటున్నానుగా, ఆ నిద్రలో కూడా నేను ఉన్నానుగా. దేహరహిత స్థితి నేను అనుభవిస్తున్నాను కదా. శారద గారిని వదిలేసి ఎంతమంది పైకి వెళ్ళిపోయాం అనుకోండి. ఎంతమంది ఉంటే ఎంతమంది ఉన్న స్థితిని ఆవిడ అనుభవించారు. ఎంతమంది బయటకు వెళ్ళిపోతే ఎవరు లేనిస్తున్నాడు అనుభవిస్తున్నారుగా. అదే కారణం కదా ప్రపంచరహిత స్థితి. ప్రపంచోపశమం అంటుంది మాండూక్యోపనిషత్తు. ప్రపంచ ఉపశమం అణిగిపోయింది లోపల. కానీ మనం ఉన్నాం అక్కడ. ఉన్నాం కాబట్టి నిజంగా చెప్తున్నాం. నిద్రని కోరి వెలుస్తున్న దేనికోసం? ప్రపంచానికి యాబ్సెంట్ తీసుకోండి. ప్రపంచం యాబ్సెంట్ ఎప్పుడవుతుంది? దేహం యాబ్సెంట్ అవుతుంది అంటారు. దేహం చచ్చిపోదు, దేహంతో నా కనెక్షన్ లేదు. లోపల అంతర్యామి నాకు కనెక్షన్ కట్ చేస్తాడు. నన్ను తనలోకి లాక్కుంటాడు. మత్త స్మృతి జ్ఞానం అపోహం. మనకి పెద్ద జ్ఞాపకం ఎవరు వెళ్తున్నా? ప్రపంచంలో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. పెద్ద జ్ఞాపకం ఎవరు? దేహం.
చివరిదాకా మన వాళ్ళు జ్ఞాపకం చేస్తాం. ఈ పెద్ద జ్ఞాపకాన్ని కట్ చేస్తాడు పరమాత్మ. అదే నిద్ర. ఒక రోజు నిద్ర లేకపోతే అప్పుడు కబడ్డీ ఇదిగా ఆ దేహాన్ని కట్ చేస్తేనే, ఆ దేహస్మృతి కట్ అయితేనే అప్పుడు లోపల. దేహస్మృతి కట్ అవగానే విశాఖపట్నం మొత్తంకి ఎంత కరెంట్ వస్తున్నా ఎలక్ట్రిక్ పోల్ మించి మా ఇంటికి వస్తున్నటువంటి వైర్ని కట్ చేసేస్తే విశాఖపట్నం ఎంత కరెంట్ ఉందో మా ఇంటికి రాదుగా. ప్రపంచం ఎంతున్నా దేహస్మృతి కట్ చేస్తే ప్రపంచానికి ఏ ఉదాహరణ అండి? మహర్షి అండి, ఈ జ్ఞానం మహర్షి. దేహం విన పంచవిధం తదేతత్ పశ్యంతికేవా భువనం భణంతు. ఇందులో తెలిసిన మాట ఉన్నది రాదు. దేహం లేకుండా ఎవడైనా ప్రపంచాన్ని చూస్తున్నాడా? ఆ ఇంటి మీకు వచ్చే వైర్ని కట్ చేస్తారు. విశాఖపట్నంలో గోల్డ్ కరెంట్ ఉంది, నా ఇంట్లోకి వస్తుందా? రాగలరా? వైర్ కట్ చేస్తారు కదా. ఎవడైనా దేహాన్ని చూసే ప్రపంచాన్ని చూడాలి. దేహం యాబ్సెంట్ అయితే ప్రపంచం యాబ్సెంట్ అయితే. అందుకు పరమాత్మ ఏర్పాటు పెట్టాడు. మనం పడుకుంటే ప్రపంచం యాబ్సెంట్ ఆగిపోతే ప్రపంచం నడుస్తుంది. రైల్లో ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు, నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు ఉన్నారు, బోర్డర్లో పనిచేసే సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, రాష్ట్రపతి గారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కాక. కానీ వాళ్ళ గొడవ నాకు ఉండదు. నాకు దేహం కట్టేది. దేహం లేనప్పుడు కూడా ప్రపంచాన్ని చూసే పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి ఇలా కనిపించిన రావణమహర్షి గారు పశ్యంతికేవా భువనం భణంతు. ఎవరు రండి, ఇలా రండి, నాతో మాట్లాడండి ఒకసారి. అయ్యా మీ దేహం లేకుండా ప్రపంచం చూసేస్తున్నామండి, మేమండి అని చెప్పి వాళ్ళు మా ముందు కూర్చొని మేము మాట్లాడతాం, వార్తాడుతాం. ఎవరు ఉంటే వాళ్ళండి, అరుణాచల్లో ఉన్నారు. నేనుగా ఆ దేహం, నేను దేహం అనే కిటికీలోంచి ప్రపంచం వాళ్ళని తీసుకుంటాం. ఎంత మన దగ్గర జరుగుతున్నదే, మన అబ్జర్వేషన్ లేదు. మన దగ్గర కొత్తగా ఏదో మనకు రుద్దటం లేదు. శాస్త్రం ఉన్నదాన్ని జరుగుతున్నదాన్ని అబ్జర్వ్ చేయి. ఆ అబ్జర్వేషన్ అంటే జ్ఞానం. అందువల్ల మెలకువే కనుక సత్యం అయితే ఎప్పుడూ కొనసాగాలి. సత్యం కాదు కనుక ఆవశ్యకత. ఒకే సినిమా థియేటర్లో రోజు మొత్తం 4 రకాల సినిమాలు వేస్తే ఒక సినిమా మరొక సినిమా ఎలా కాదో తెర మాత్రం ఒకటే. అలాగే ఆత్మ అయిన నా యందు ఈ 3 అవస్థలు జరుగుతుంది. మెలకు అవస్థలు ఈ దేహం, దీనికి 44 ఏళ్ళు, ఇది 85 ఏళ్ళు బతికినట్టుగా. ఇదో సినిమా. రాత్రి వచ్చే స్వప్నం. ఆ స్వప్నంలో రాత్రి వచ్చే స్వప్నం మెలకు భాషలో మాట్లాడతాం. స్వప్నంలో మళ్ళీ మెట్టి మధ్యాహ్నమే అక్కడ ఉన్న ఆ సినిమా. అది నిమిషం వచ్చి పూర్వం రోజుల్లో సినిమాల ముందు ట్రైలర్స్ ఏమి వేసేవారు. ట్రైలర్స్ అది 1 రీలు 2 రీళ్ళు, సిగరెట్లు కాల్చకండి, ఆల్కహాల్ పుచ్చుకోకండి. అది వేసేవాడు ఆల్కహాల్ పుచ్చుకునే ఉంటుంది వాడు థియేటర్లో, అది వేరే కదా. కానీ అవి అంటే మంచి బోధించేవి చేస్తుంటారు కదా. ఇప్పుడు భారతదేశంలో దక్షి తీసుకొచ్చేవి ఏవైతే ఉన్నాయో ఇవి చేయండి, మధ్య గవర్నమెంట్ చెప్పింది. రాబోయే సినిమాలు ఇవన్నీ 1 రీలు అవి చూపిస్తుంటారు. దాన్ని ట్రైలర్స్ ఏవో అంటారు. తర్వాత అసలు సినిమా పూర్వం ఉంది కదా, ఇప్పుడు వేసినారో తెలియదు కానీ వెళ్ళలేదు. రానివట్లే జరగడం లేదు. ఇలా వైద్యం నేను సినిమాలు వెళ్ళా రానివట్లేదు. మీ సినిమాల గురించి ఇష్టం మాట్లాడుతున్న ప్రవచనాల్లో జీవితంలో సినిమా అని చెప్తున్నా దాని ఎవరు రానడానికి జనాలు మన టికెట్లు తగ్గిపోయారు. రానివట్లేదు. ఈ మధ్య వేసినారో తెలియదు. అది అదే 1 రీలు 2 రీలు కానీ అది కూడా మనం చూస్తాం కదా. అది ఉన్న సమయంలో అసలు సినిమా ఏమైంది? ఇప్పుడు ఇంటర్వెల్ సమయంలో, ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ మధ్యలో ఊర్లో ఉన్న షాపులు ఇవన్నీ కూడా యాడ్స్ ఇస్తుంటారు. ఇది ఆప్టికల్స్ అని రకరకాల ఉంటాయి, స్వీట్స్ అని రకరకాల ఒక్కొక్కటి ఇలాగా ఫ్లైట్స్ ఇలా పెట్టి వేస్తుంది. అది ఆ సమయంలో సినిమా అనేది రీల్లో అంతేనా? చర్మీ లేదుగా, ఇది ఎందుగా, ఇది ఉన్నప్పుడు అది లేదుగా. ఇది సత్యం కాదా? ఇది సమయంలో ఇది సత్యం, దాని సమయంలో అలాగే ఇది సమయంలో సత్యం. అసలు సినిమా లేనితనం అనేది ఉందా తెర మీద? అలాగే ఈ మెలకువ లేనితనం అంటూ ఉంది. సుషుప్తిలో మెలకువ లేదు, స్వప్నం లేదు. స్వప్నంలో మెలకువ లేదు, సుషుప్తి లేదు. సుషుప్తిలో ఈ 2 లేదు. కానీ నేను మాత్రం తెరలాగా 3 తెలుసుకుంటున్నాను. ఆ తెలుసుకుంటున్న నేను ఆత్మ, తెలియబడుతున్న ఇది అనాత్మ. కానీ ఈ కలిసిపోతున్న కారణం చేత నేను దేహం ఉంటుంది. ఏ అవస్థ వస్తే ఆ అవస్థతో కలిసిపోయింది. ఇది వస్తే దీంతో కలిసిపోయింది. స్వప్నం వస్తే ఆ దేహంతో కలిసిపోయింది. అక్కడ బాధలు పడిపోతుంది. గాఢనిద్ర వస్తే ఏమీ తెలియని ఒక అజ్ఞానంలో పడిపోయింది. అలా ఒక మైకం అవస్థతో సాధారణ. అందువల్ల ఆచార్యుల వరకు చెప్పేది స్వప్న సహాయంతో మెలకువని స్వప్నంగా బోధపడుతుంది. ఇది స్వప్నం అని తెలిస్తే దీని తాకిడి మనస్సు. ఒక్కరోజంటే ఇది స్వప్నం అని చూస్తే బ్రతకని చూద్దాం. మీకు ఇంట్లో ఎవరైనా వచ్చి అడిగారు, పలానా వండు, వీడి స్వప్నం. వండదు కాదు, వండదు చెప్పినవాడు స్వప్నం. వండే
వండిన వాడి స్వప్నం, వండబడింది స్వప్నం. వాళ్ళు రుచి బాగుందన్నారు స్వప్నం, బావులు వచ్చి ఏదిలా ఉండదు స్వప్నం. స్వప్నం అంటే స్పందించదు, స్పందన ఉండదు. వాళ్ళు పొగిడిస్తారు, ఎలా పోల్దంటే కూడా వచ్చారు. అసలు ఇది అంటే వంటగాడు అవ్వలేదు స్వప్నం. నువ్వు దండ వేస్తాను, దండ వేసుకుంటాను, దండ వేయించుకోండి, కానీ లోపల మాత్రం స్పందన, లోపల స్పందించాలి, బయటికి మాత్రం ప్రదర్శించాలి. నాకన్నా ఇది స్వప్నం తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇది నిజంగా సత్యమైతే ఎలా ఉంటారు అలా నటిస్తారు. లోపల మాత్రం స్పందన ఉంటారు, వెర్రి వికారం ఉండదు. దుఃఖం వస్తున్నా లోపల మనస్సు మీద ఇంట్రెస్ట్ ఉంటారు. ఇవాళ ఆయన మనసులో ఉండి స్పీడ్ ప్యాకెట్ పట్టుకొచ్చాడు స్వప్నం, లేదా శివాట్లు పెట్టుకుని ఇంట్లో వచ్చాడు స్వప్నం, అయిపోయింది. అది మైండ్ బ్యాలెన్స్ రాదు. అది సమత్వం యోగ ఉచ్యతే భగవద్గీతలు స్వామి. సమానంగా ఉన్నావా లేదా? సమానంగా ఉన్న మనస్సు భగవంతుడు ఏకమైపోతుంది. సమత్వం ఆరాధన మత్స్య సత్య. ఎవరు చెప్పారు? ఇవాళ ఆ పిల్లవాడు పేరు ఎక్కలేదు, ఇప్పుడు దాకా మహాపాపం చేశారు. సమత్వం ఆరాధన మత్స్య సత్య. అచ్యుతుడు నిజమైన ఆరాధన ఏంటి? మన సమానంగా ఇప్పటికే పిల్లవాడు భాగవతంలో విష్ణు పురాణంలో ఏంటి విష్ణు ప్రహ్లాదుడి పేరు రాలేదండి ఇవాళ. అయ్యో, ఆచార్య డామినేట్ చేస్తారు. అందువల్ల స్పందన ఉండదు. అప్పుడు మనసు ఆత్మకారం చెందుతుంది. ఈ వెర్రి వికారాలకే మనసు అలాగే బాధ్యపడటం లేదు. ఒక కోడలు 10,000 రూపాయలు చీర పడుకోతుంది స్వప్నం, ఒక కోడలు 10 నిమిషాలు పెట్టే చీర పడుకోతుంది స్వప్నం. ఈ 10,000 అది 250 రూపాయలు, 10 నిమిషాలు కూడా కట్టుకోవచ్చు. 10,000 రూపాయలు చీర చూసి నటించాలి వెళ్ళింది, అబ్బా బాగుందన్నా లోపల మనం ఎలా ఉన్నాం, ఆ రాకముందు ఎలా ఉన్నాం వచ్చే కూడా అలాగే ఉంటాం. ఈ 250 వచ్చారా ఏంటి అంత చీర పడుకోవచ్చు అలా, చాలా బాగుంది వలస చీరలా, వలస చీరలో ఉంటారు పిచ్చి పేర్లు, అది ఏమవుతుంది అలా. పండుగ దగ్గర కొన్నావా ఎలా మొత్తం అని ఆవిడ అంతే. లోపల మాత్రం అటువంటి హృదయాన్ని పరమాత్మ హైజెక్ చేసేస్తాడు. లోపల వీడెవరా ప్రపంచ వికారాలు అసలు లోన్ అవ్వట్లేదే, వీళ్ళు అన్నీ చూస్తున్నాడు అంతటా కూడా. ఇలాంటి హృదయం నాకు కావాలి. అంతేగాని ఇంకా ఈ ఫీలింగ్లు మార్చేవాడికి మాత్రం పరమాత్మ వాడి ఫీలింగ్ మార్చుకోడు. అసహ్యం అటువంటి హృదయాన్ని తీసుకు దరిద్రం. ఏది వస్తే దానికి వెర్రి వికారం చెందేవాడు హృదయాన్ని పరమాత్మ తీసుకోడు. కాబట్టి ఆచార్య వారు బ్యాలెన్స్గా ఉంటున్నారు. చాలా ఆచార్య వారు స్వస్థ చెప్తున్నాం అక్కడ. అందువల్ల తవహితమేక, మీ హితం కోసం చెప్తున్నాను. వచనం లక్ష్యే శృణు, వినండి. సుఖకామం ఎదు సతతం. నిజమైన సుఖాన్ని కోరుతున్న మాట సత్యమైతే స్వప్నే దృష్టం సకలం హి మృష జాగ్రత్త స్మర తద్వది. అది ఎలా కళ్ళం? ఇది నడుస్తున్న సమయంలో కళ్ళను కోల్తారు. స్వప్నం నడుస్తున్న సమయంలో స్వప్నం మనం తేల్చలేము, కానీ మెలకువలో మనకు అవకాశం ఉంది. దాని యొక్క సహాయంతో తీసుకోండి. ఏమో మీరు ఉపయోగించుకుంటారా లేదో చెప్పుకోవడం నాకు ఆనందం. అందుకే ఆచార్యుల వారు సుఖపడే ఉద్దేశం ఉంటే వినండి, మీ హితం కోసం చెప్తున్నాను. హితం వినే అదృష్టం ఉంటే వింటాం. అందువల్ల అవతల వాళ్ళ జీవితాల్లో వచ్చే ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వికారాలు మన ప్రభావం. స్వప్నం అంటే వాళ్ళ ప్రారంభం కాదు. మనం ఏం చేస్తున్నాం? పిల్లల్ని కనగలం కానీ ప్రారంభాలు కనగలం కాదు. అసలు ప్రారంభ బలంగానే పిల్లడు ప్రారంభాలు ఇప్పటిదాకా ఏ పిల్లవాడి యొక్క ప్రారంభాలని లిఖించినటువంటి తల్లిదండ్రులు చరిత్రలో లేరు. ఇది వేరే వికారాలు వద్దు, నా హద్దుల్లో నేను ఆలోచిస్తే సరిపోతాను. తండ్రిగా నేను చేయవలసింది ఏంటి అంతే. ఆడ ప్రారంభం ఎక్కడ మారుస్తాను, ఆడ ప్రారంభం ఆయన చేతంలో. నేను గార్డెనర్ అంటే సంరక్షకుడిని. ట్రస్టీ అంటారే, ఈ ప్రపంచంలో ఎవరికెవరు ఓనర్ కాదు. తండ్రి కొడుక్కి ఓనర్ కాదు, కొడుకు తండ్రి యొక్క ప్రాపర్టీ కాదు, గుర్తుపెట్టుకోండి. కానీ చాలా మనం ప్రాపర్టీ కింద ఆలోచిస్తే ఏది ప్రాపర్టీ, బాడీ ప్రాపర్టీ కాదు. ఈ ప్రపంచంలో ఏదైనా ఆయన ప్రాపర్టీ. మనం జస్ట్ ట్రస్టీ. ట్రస్టీ వేరు, ప్రొపరేటర్ వేరు. ప్రొపరేటర్ హక్కు ఉంటుంది, ట్రస్టీకు సంరక్షణ బాధ్యత మాత్రమే, పట్టుకోవడం కాలేదు. ఆశ్రమాన్ని ట్రస్టీలు ఉంటారు, నిర్వహించడం అంతే. నా ఆశ్రమం పడిపోతాం మా ఇంటికంటే కుదరదు, ఇంకో నవ్వు కడతారు. మన ట్రస్టీ మన ప్రారంభ బలం వాడతాను అనిపిస్తుంది. అంతగానే వెర్రి వికారం వద్దు. వాడి జీవితంలో ఏమైనా జరగచ్చు కాదు, మనం ఊహించినా జరగచ్చు కాదు. అటేనే ఇటేనా మనం మాత్రం బ్యాలెన్స్ తీసుకోవాలి. లేదా శాంతిగా ఆమె దూరంలో వెళ్ళిపోతాం.
ఇంకోలా ఉంటుంది. అందువల్ల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆచార్యుల వారు సమస్తము కళ్ళ అని స్మరిస్తే హాయిగా ఇది కళ్ళని తేలితే ప్రయోజనం ఏంటంటే సత్యం బయటపడుతుంది. సత్యవస్తువు ప్రపంచమైన దుప్పటి కప్పడుతుంది. మనకు ఆ దుప్పటి మీద ఉన్నటువంటి ఉంటాయి కదా, ఈ పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా పైన, అక్కడి నుంచి ఆగిపోయాము. ఉపనిషత్తు చెప్పింది ఈశావాస్య ఉపనిషత్తు, హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం. సత్యవస్తువు బిందులో ఉంది కదా, మీద బంగారం మూత మొదలుపెట్టారు. బంగారు పళ్ళ మూత తీస్తే సత్యం బయటకు వస్తుంది. కానీ బంగారు పళ్ళేది మన ఆకర్షణ. ఈ ప్రపంచంలో బంగారు పళ్ళెం పరమాత్మ మూత పెట్టుకున్నాడు ఆయన మీద. ఏది ఇదే మనకి నిలబెట్టేస్తుంది. ఎవరో మీలాంటి వాడు మహాత్ముడు పైకి తీశారు సత్యం అడుగులు ఉంది. ఇప్పుడు భగవద్గీతలు చెప్తారు కదా. అందువల్ల ఈ తెర తొలగిస్తే కానీ తెర తీయగరాదా, మత్సరమని తెర తీయగరాదా. జగన్నాథస్వామి వారు పడారుగా వెంకటేశ్వర వారి ముందు తెర తీయాలి. ప్రపంచమైన తెర పరమాత్మ అడ్డు, ఆ తెర తొలగిస్తా. అందువల్ల ఇది కల్లా, ఇది సత్యం కాదని ఎప్పుడైతే తెలియదు సత్యం పెట్టింది. అంతవరకు ఇదే సత్యం కాదు. చాలా లోతైన భావం ఇందులో. అంటే ఇది భావిస్తే కానీ వంట పట్టదు. శంకరాచార్య వారు చెప్పన్నారు కాబట్టి అనుకోవాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అందరూ కూడా నిజమైన శంకర భక్తులు కింద మారితే ఏమండి ఇంట్లో ప్రతిదీ ఇక మీదట శంకరాచార్యుల వారు కాదు, నా పేరు చెప్పకండి, ఆయన పేరు చెప్పండి. అంటే ఆయన అలాగే కొడదామని ఆయన లేడు మన మధ్య. నా పేరు మాత్రం వదిలేదు బాబు, నేను చెప్పేది ఆయన ఇస్తాను. అసలు పుట్టినరోజు ఒకటి బాగుంటుంది, దెబ్బలు కాదు. ఎవరైనా రానివ్వండి చెప్పలేదు, జ్ఞానం వాళ్ళదని తేలుతున్నది వేరే సంగతి. కానీ సరళ చెప్తాను సరేనా. ఏమిటో ఇక్కడి నుంచి ప్రతిదీ అబద్ధం అనుకోమంటున్నారండి, ఇదేం సత్యం కాదనుకోమండి. అనుకోవాలంటే మీ అనుమతి అడిగి నేను ఇక్కడి నుంచి ఇదంతా కూడా కళ అనుకోమంటారా? మీ అనుమతి అడుగుదాం అనుకుంటున్నాను. కానీ ఎవరైతే కళో ఆయన అనుమతి కావాలని ఇలా చెప్తున్నారండి ఆశ్రమంలో. అంటే దాని అర్థం మనకు సొంతం కాలేదు, భావించాలి. భావిస్తే అప్పుడు తెలుసు ఎందుకు ఆచార్య వారే కళ అని చెప్పారు అని ఆలోచిస్తే అప్పుడు వంట పడుతుంది. వంట పెట్టేది ఆచరణలోకి వస్తుంది. బలవంతంగా రుద్దడం కాదు, పరిశీలన. వేదాంతం అంటే పరిశీలన. అటువంటి పరిశీలనాత్మక దృష్టి ఆచార్య వారి దయ వల్ల మనకి, వారి నుంచి మనకి అటువంటి పరిశీలన శక్తి ప్రసరించుగాక అని ప్రార్థిస్తూ ఇది శ్రీమత్ శంకర భగవత్పాదకృతం శ్రీ లక్ష్మీ నరసింహ పంజరత్నం సంపూర్ణం పరిపూర్ణం చేసుకుని ఇప్పుడు సాందోగ్యోపనిషత్తులోని షష్ఠాధ్యాయంలోకి వెళతాం. మనం ఏంటి శివానందాశ్రమంలో ఉపనిషత్తులు కూడా చేపించుకుంటున్నాం. ఎందుకంటే మన లెవెల్ పెరిగిపోయి అడుగు నుంచి బయలుదేరాం భగవద్గీత. భగవద్గీత తక్కువ అని కాదు, కొంచెం అందుబాటులో ఉన్న శ్లోకాల రూపంలో ఉంటుంది. అక్కడి నుంచి అలాగా నెక్స్ట్ ఉపనిషత్తు దాకా వెళ్ళిపోతున్నాం. తర్వాత బ్రహ్మసూత్రాల దాకా వెళ్తున్నాం. బ్రహ్మసూత్రాల దాకా వెళ్ళామంటే ఇంకా మనం శృంగేరి జగద్గురువుతో కూడా మనం చర్చ కూర్చోగల శక్తి ఉంది మనం అక్కడ దాకా వెళ్ళిపోతాం. కనుక ఆ స్థాయికి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు ప్రసిద్ధంగా 10 ఉపనిషత్తులు ఉన్నాయి. వాస్తవానికి 12. ఉపనిషత్ అంటే వేదముల్లో భాగమైనది. వేదముల యొక్క చివరి భాగాల్లో ఉన్నది వేదాంతము అంటారు. వేదముల యొక్క చివరి భాగంలో ఉంది. ఉపనిషత్తులు అంటే జ్ఞానాన్ని బోధించేటటువంటి ప్రకరణాలు. జ్ఞానము, నేనెవరు, నేను కానిదేంటి, జ్ఞానం ఎవరి గురించి, నాకు సంబంధించింది. సత్య వస్తువు సంబంధించిన జ్ఞానాన్ని బోధించేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఉపనిషత్తులో ఉంటారు. గురు శిష్య పరంపరగా అవి అందుతాయి. వేదం యొక్క ప్రథమ భాగంలో ఉన్నవి కర్మకాండం సంబంధించినవి. ఇహలోకంలో ఉన్నంతకాలం అన్ని రకాల భోగాలతో ఏ విధంగా జీవించాలి, దీనికి సంబంధించి ఎటువంటి యజ్ఞయాగాలు చేసి ఏ విధంగా దేవతలను మెప్పించి వాళ్ళ దగ్గర నుంచి ఈ సకల సౌభాగ్యాలు పొందాలి అనడానికి కర్మకాండం. మనసు నిగ్రహించుకోవడానికి అవసరమైనటువంటి ఉపాసనలు అంటే వేదముల యొక్క మధ్య భాగంలో ఉంటాయి. వాటిని ఉపాసనాకాండ అంటారు. మనసు